13 ఏండ్ల తర్వాత వాపసు వస్తున్నా. కాంగ్రెస్లో చేరికపై కేకే ఎప్పుడు చేరేది త్వరలోనే చెప్తా. కాంగ్రెస్లో 55 ఏండ్లు పనిచేసిన, నాకెన్నో పదవులు ఇచ్చింది. కాకా లాంటి వాళ్ళతో కలిసి తెలంగాణ కోసం కొట్లాడిన, టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటే ఆ పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడిన. కేసీఆర్ గౌరవం ఇచ్చారు, పార్టీ ఎందుకు ఓడిందో సమీక్షించుకోవాలని వ్యాఖ్య. ఇవాళ కాంగ్రెస్లోకి విజయలక్ష్మి అంటూ కూడా 13 ఏండ్ల తర్వాత కాంగ్రెస్లోకి వాపసి. 13 ఏండ్లు తప్పిపోయినటువంటి బాలుడు తన అమ్మ వద్దకు వచ్చినట్టుగా ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఏదో సాధించామనే సందర్భంగా కేకే గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడినాం, 55 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా, ఎన్నో పదవులు ఇచ్చింది. కాకా లాంటి వ్యక్తితో మేము పనిచేయడం గర్వకారణం, ఉద్యమం చేసినాం అని చెప్పి కేకే గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవమానపడుతున్నప్పుడు, గ్రౌండ్ లెవెల్లో దెబ్బతిన్నప్పుడు, ఎమ్మెల్యేలు అమ్ముడుపోతూ ఉన్నప్పుడు ఎందుకని కాంగ్రెస్ పార్టీతో మీరు లేరు? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానందుకు టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసి కలుపుదామనే ఆలోచనలు ఉండే, కానీ ఆ రోజు జరగలేదు. అంటే టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో వెన్నుపోటు పొడవాలి అనే ఆలోచనతోటే మీరు టీఆర్ఎస్లోకి వచ్చారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీరు చెప్పినటువంటి మాటలలోనే ఉన్నది కేశవరావు గారు. టీఆర్ఎస్ పార్టీని మోసం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు చేయడానికే మీరు వెళ్ళారా అనేది. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటే నా పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడిన, మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాడితే అయిపోతున్నాయి కదా, టీఆర్ఎస్లోకి ఎందుకు పోయారు? టీఆర్ఎస్లకు ఎందుకు పోయారు అని అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్లకు పోకపోయి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీకంటే ఒక గౌరవం ఉంటుండే కదా. ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలం పాటు ఒక పెద్ద మనిషి హోదాని తీసుకొని, మీ ఇంట్లో పదవులు ఇప్పించుకొని, మీకు పదవి తెచ్చుకొని, బిడ్డకో పదవి, కొడుకుకో పదవి, కొడుకు అంటే విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడతలేని, నేను రానని చెప్పేసినంట ముఖం మీద. మీరు మీ బిడ్డే మంచి మంచి పదవులు పొంది ఈరోజు కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నారు అని తెలిసి ఈరోజు పార్టీని వీడిపోతూ ఉన్నారు. ఇది ఎంతవరకు మీ పెద్దరికానికి సమాలోచన చేసుకోవాలి. మీ పెద్దరికం ఎంతవరకు పనిచేస్తుందనే సమాలోచన చేయాలి, ఆలోచించాలి దీని మీద. ఎందుకు అడుగుతూ ఉన్నాము అంటే పూర్తి స్థాయిలో 55 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే అధికారం లేకపోతే ఈ వయసులో కూడా మీకు అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. అధికారం లేకపోతే మీరు బతకలేరా? అధికారంలో ఉండి ఆ రోజు అధికారంలో ఉండి ఒక మంచి పదవి మెయింటైన్ చేసి పార్టీలో పెద్ద మనిషిగా ఉండి బీఆర్ఎస్లో కేశవరావు అంటే బ్రాండ్ లాగా ఏర్పడిన తర్వాత అదొక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అన్నట్టుగా కూడా మిమ్మల్ని చూసిర్రు. అదొకటి మీకు మంచి న్యాయపూరితమైనటువంటి పదవులు ఇచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడానికి గల కారణం ఏంది అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు, తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నారు.